కిర్రాకు అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అయిపోతుందండి ఛాతీలో. ఏదో ఒకసారి తీసుకో, వదులు. బాగానే ఉంది కదా, ఏంటి? అప్పుడప్పుడు అని చెప్పాను కదండి. ఇదండి ఆ టాబ్లెట్ అండి, 250 mg రాయండి. ఒక్క నిమిషం, నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ నువ్వా నేనా? ఎన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ ఇక్కడ? నువ్వు 5 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నాకు 25 years నుంచి ఇక్కడ పేషెంట్ అండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంకో టాబ్లెట్ ఉంది అని ఒకటి ఉంది రాయ్. ఈయనకి ఇంత పొడుగు సాంగ్ అవసరం అంటే నీకు మంచి సాంగ్ పెట్టామని అన్నాను. ఇందాకేమన్నావురా? అంటే తాగినా కదా, ఇటు దట్టయింది అటు తిట్టయింది, ఇట్రా శోభనం అయిందిరా. శోభనం అంతా అయిపోయినాక అలవాట్ల పొరపాటు నేను 500 తీసి దాని చేతిలో పెట్టినరా. అది అలవాట్ల పొరపాటు 200 రిటర్న్ ఇచ్చిందిరా నాకు. 5 స్టార్ తింటున్నానండి. 5 స్టార్ తింటున్నారు ఈ వయసులో? ఎందుకు? ఎందుకేమిటి? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ బాయ్ అన్నారు. అవును, అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి. నీకు అసలే షుగర్ ఎక్కువగా ఉంది, ఎక్కువ చాక్లెట్లు తినేవు, బకెట్ తిన్నావు అనుకో నేను బకెట్ బాయ్ అంటారు. ఎంతసేపు మీరు చెయ్యేసి మీరు పట్టుకోవడమే గాని హీరో పాపం టెన్షన్ గా ఉన్నాడు. ఒక్క సీన్ ఇవ్వండి. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. ఏమైనా సమస్యలు విన్నవించుకోవాలన్నా మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్బాబా _నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. 10,000, 30,000, 40,000. నేను టచ్ బాబా నాయన, మీకున్న సమస్యలు టచ్ తో తీసేస్తాను. టచ్కి ఇంతని రేట్ ఉంటుంది. ఇగో నాది ఒకసారి పట్టుకుంటావా? మీ పెద్దన్న అయితే పట్టుకోవా? మీ మామయ్య అయితే పట్టుకోవా? ఏంటే ఆ డ్రైనేజ్ కంపు? మొహం కడుక్కోలేదా? స్నానం కూడా చేయలేదండి. హలో అల్లా ఎరా ఆడికి పెళ్ళా? ఏంటి వాడు చచ్చిపోయాడా? నేను వచ్చింది ఎందుకో తెలుసా? దేనికి? దోచుకోవడానికి. ఆ పక్కన లేడీస్ కంపార్ట్మెంట్ వెళ్ళి దోచుకోవాలి. ఎవరి దగ్గర ఎంత ఉందో బయట తీయండి. బాగుండదేమో సార్. నీ అబ్బా